హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పవిత్ర చిన్ని. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు వేడి వేడి అన్నంలోకి ఇలా కర్రీ చేస్తే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ కోసం 2 ఎగ్గులు ఉంటే చాలండి, చాలా బాగుంటుంది కర్రీ. దానికోసం ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్ వేసి బాగా కలపాలండి. ఇలా ఆనియన్స్ వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలండి. నేను ఎలా చేస్తున్నానో. తర్వాత ఇందులో పసుపు వేసి కలపాలండి మంచిగా. చూడండి, తర్వాత మన రుచికి తగ్గట్టుగా కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కాసేపు మగ్గనివ్వాలండి. తర్వాత ఒక్కొక్క కోడిగుడ్డు తీసుకొని అందులో పగలగొట్టి పోయాలండి. ఇలా పగలగొట్టాక కాసేపు అలాగే ఉంచాలండి, దాన్ని కదపకూడదు. చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఇలా చేస్తే ఏ కర్రీ అవసరం లేదండి. అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా ఒక 2-3 నిమిషాలు కదపకుండా పక్కకు పెట్టండి. తర్వాత చూడండి ఎలా అయిందో. ఇలా ఫ్రై చేసుకుంటే చాలండి. చాలా ఈజీగా ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.